నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఇన్ని వచ్చాయని చెప్పారు. మీకైతే 5% వచ్చాయి. మొత్తం ఓవరాల్ గా 5%, 6%. 12,627 పంచాయతీలో 600, 700 వచ్చాయి. 5%, 6%. హ్యాపీయా భరత్ గారు? మీరు మాకే నచ్చినాయి వాళ్ళకే నచ్చినాయి అనేది ఎవరు చెప్పినా గుర్తున్నదా? లేకపోతే ఎవరన్నా ఐడెంటిఫై చేసి మీరే క్లెయిమ్ చేసుకున్నారు? నేను చేసుకుంటానండి. నేను 4,000 వచ్చినాయని క్లెయిమ్ చేస్తా. మీరు క్లెయిమ్ చేసింది 600, 700 కాదండి. నేను 5,000 వచ్చినాయని ఇప్పుడు క్లెయిమ్ చేస్తా బీజేపీకి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల స్ఫూర్తి ముందు ముఖ్యమంత్రికి తెలిసి ఉండాలి. పంచాయతీ ఎన్నికలలో నేను చెప్తున్నా, నా అమ్మగారు నల్లగుంట ఉదాహరణ నిన్నటిదాకా టీఆర్ఎస్ మా బామ్మారి సర్పంచ్ వాళ్ళు పోటీ చేసిండు, బీజేపీ పోటీ చేసిండు, ఆడ కాంగ్రెస్ లేదు. గెలవగానే కాంగ్రెస్ అన్నది కథ. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఏం చెప్తున్నా అంటే, సర్పంచ్ ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టలేదు. 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగింది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. వినొస్తుంది కదా? భరత్ గారిని అడుగుతున్నా. అయితే నాకు డౌట్ వచ్చింది, మాట్లాడుతుంటే అంటలేడు కాబట్టి నేను వినండి. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎవరు వాళ్ళు క్లెయిమ్ చేసుకుని పార్టీ పరంగా రుద్దడమే తప్పు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణ ఎవరు తెచ్చినో వాళ్ళకి తెలుసు, 74వ రాజ్యాంగ సవరణ ఎవరు తెచ్చినో వాళ్ళకి తెలుసు. నువ్వు వాటి గురించి మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే, సరే సర్పంచ్ ఎన్నికలు పెట్టినందుకు సంతోషం, 2 ఏళ్ల తర్వాత కానీ వాళ్ళు పెట్టినందుకు సంతోషం. గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. టెన్షన్గా ఆర్థిక సంఘం కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలో నిధులు వస్తాయి. నువ్వు ఎన్ని నిధులు చెప్పు? ఒక మనిషికి 16 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా మారిందా ఈ మధ్యలో నాకు తెలియదా, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. అట్లా జనాభా ప్రకారం గ్రామ పంచాయతీలో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో 2 ఏళ్ల నుంచి ఆగిన నిధులు వస్తాయి, ఇప్పుడు కూడా వస్తాయి. మరి మీరు ఎన్ని ఇస్తారు నిధులు? గ్రామ పంచాయతీల భవిష్యత్తు గురించి వాళ్ళ కనీసం ఊడ్చే వాళ్ళు లేరు, లేదంటే వాళ్ళ కనీసము లైట్ వేసే మనిషి లేడు, జీతాలు లేవు, అగమ్య గోచరంగా ఉన్నాయి. పాత సర్పంచుల బిల్లులు క్లెయిమ్ చేసుకోలేకపోయినారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, మీరు చాలా రోజు బీసీ ఉద్యమాన్ని, బీసీ సంబంధించిన రిజర్వేషన్ నడిపింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ మీద నడిపింది. కానీ మీకు ఒక విషయం చెప్తున్నా, అసలు ఈ రిజర్వేషన్ గ్రామ పంచాయతీల లెవెల్ పట్టించుకోలేదు. సరే రిజర్వేషన్ అయింది, ఎస్సీ ఎస్టీల వరకు ఎస్సీ ఎస్టీలు పోటీ చేశాం. మిగతా జనరల్ సీట్లలో మీరు ఏ మండలం అని తీసుకోండి, నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మండలాలు కొద్దిగా మంచిగా సిటీకి వచ్చి చదువుకున్న బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరు పోటీ చేస్తలేదు. 50% ఏవో 60% జనరల్ సీట్లలో మళ్ళీ బీసీ రిజర్వేషన్ బోను బీసీలే చేస్తున్నారు. ఎందుకు కారణం అంటే, చేయొద్దని నేను అంటలేదు. అసలు ఈ ఎలక్షన్ సంబంధించిన దాని మీద గత ప్రభుత్వాలు సర్పంచులు పోటీ చేసిన అప్పుల పాలు కావడం, నిధులు రాకపోవడం వల్ల చాలా విరక్తితో ఉన్నారు. విరక్తితో నుండి గ్రామాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత దానికి సరే కొంత ఖర్చు అయింది, అదంతా అయింది. ఇప్పుడు నువ్వు రాబోయే రోజులలో నిధులు కనుక ఇవ్వకపోయేది ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ చెప్తున్నారు, మా ఇంత గెలిచినా, నువ్వు గవర్నమెంట్ ఉన్నావు కాబట్టి కొంత ఇండిపెండెంట్ గెలిచినా, ఇంకో పార్టీ నుంచి గెలిచినా మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే మీ శాసనసభ్యులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రెషర్ పెడతారు, కొంత నిధులు రానియరు. ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యేలు పెత్తనం, సర్పంచ్ల కంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు పెత్తనం పెంచారు. ఎమ్మెల్యేలు వచ్చి ఏది రావాలన్నా కలెక్టర్ను శాసించడం, వాళ్ళకు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయడం, వాళ్ళకు ఏ కూడా రాకుండా చేయడం, వీళ్ళ పెత్తనంతో వీళ్ళు పోయి ఓపెన్ చేయడం, పక్క సర్పంచ్ని స్టెప్పిన్ లాగా పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి రాజ్యాంగ స్ఫూర్తిని సర్పంచ్లకు ఇవ్వాల్సిన రైట్స్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు టెన్షన్ గా ప్రతి నెలకు మీరు ఇస్తారా? కేంద్రం ఇచ్చిన దానికి మీరు కూడా అంత ఇవ్వాలి, ఇస్తారా? ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకుపోతారా? ప్రజా సంక్షేమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగిస్తారా? వీటి మీద మాట్లాడాలి. వీటి మీద మాట్లాడి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగానే గ్రామాల యొక్క అభివృద్ధి గురించి కానీ, గ్రామాలలో ఉండే సంక్షేమం గురించి కానీ, వాటి గురించి మాట్లాడాలి. ఇవాళ ఆ పార్టీలకు అతీతంగా, మన గుర్తులకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఎన్నికలు జరిగినాయి. సరే కొంత పార్టీ ఇప్పుడు మీరు చెప్తున్నా, మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్లంతా టీఆర్ఎస్ వల్లే నిధులు ఇచ్చినాయకుండా మున్సిపాలిటీలు కూడా వాళ్ళే. ఎన్నికలు అయిపోగానే మా వరంగల్ మేయర్ టీఆర్ఎస్ చేంజ్ అయిందా కాలేదా? హైదరాబాద్ మేయర్ అయిందా కాలేదా? అట్లా మున్సిపాలిటీ చైర్మన్లు చేంజ్ అయినా కాలేదా? అట్లా లెక్క చెప్తే చాలా మంది అయింది. అంటే వాళ్ళంతా కాంగ్రెస్ లో గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఇప్పుడు వీళ్ళకి చేంజ్ అయ్యి వీళ్ళకి బలమైందా? ఇవాళ 10 మంది ఎమ్మెల్యేల మీద రెఫరెండం చెప్పారు, చేరలేదు వాళ్ళు 26, 27 టెక్నికల్ గా వచ్చేదాకా ఇది నడిపిస్తారు. కథం 2/3 అంటారు, ఖతం చేస్తారు. ఇంకో 1 year లో ఇది కూడా వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేస్తారు. కాబట్టి పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీకి
రిఫ్లెక్ట్ కావు, రెఫరెండం కాదు. అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుకు రిఫ్లెక్ట్ కావు, రెఫరెండం కాదు. ఇది నాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారికే తెలుసు. అంటే ఆ రకంగా మాట్లాడితే మనం ఏం చేయలేం. కానీ ఇవాళ గెలిచిన వాళ్ళందరూ మా పార్టీ అనుకుంటే వాళ్ళు భ్రమపడ్డట్టు అని నేను చెప్తున్నా. బట్ రేపు మీరు గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కానీ, గ్రామ పంచాయతీ రైట్స్ కానీ మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే దాని మీద మనం చర్చ పెట్టాలి, మాట్లాడాలి. గ్రామాల గురించి, గ్రామాలకు రావాల్సిన రైట్స్ గురించి, సర్పంచ్ రావాల్సిన రైట్స్ గురించి మాట్లాడాలి. ప్రతి గ్రామ పంచాయతీకి స్టాఫ్ ను ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు రైతు షెడ్లు ఉన్నాయి, ఊళ్ళల్లో ఉన్నాయి, ఊడ్చోలేడు. లేక ఏవోలు అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీసర్లు వాళ్ళే వారం రోజులు ఒకసారి ఊడ్చుకుంటారు. వాళ్ళు ఊడలేకపోతే పాపం 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ జేబులో జీతం ఇచ్చి ఊడిపించుకుంటారు. గ్రామాలలో పరిస్థితి ఉన్నదని చెప్తున్నా. కాబట్టి గ్రామాలలో నిధులు లేక, ఏది లేక ఎన్ని రోజులు అధ్వానంగా ఉన్న వాటికి ఇప్పుడు కూడా ఎన్నికలైనా ఇయ్యకపోతే ఇంకా దిగజారుతుందని నేను చెప్తున్నా. కాబట్టి వాటి మీద మీరు మాట్లాడండి. గ్రామాలు మీరు 2 ఏళ్ళు అయింది ఎన్నికలు పెట్టక పెట్టి ఇలా వాటి అభివృద్ధి గురించి, పెండింగ్ నిధుల గురించి, వాటి డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడకపోతే ఇవి మళ్ళీ రాజకీయాలే మాట్లాడుకుంటే రాజకీయం ఉంటాయి. మీరు 2 ఏళ్ల దాకా మీరు 6 పాయింట్ ఫార్ములా పక్కకు పెట్టిండ్రు. మళ్ళీ తాపుకోటు ఓసారి ఈ సిటీ అంటారు, ఓసారి ఫ్యూచర్ సిటీ అంటారు, ఆ సిటీ అంటారు. ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ సిటీ. ఇట్లా మీరు అన్ని తాపుకొత్త ఎజెండా పెట్టుకుంటూ దాన్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మీ యొక్క ఫెయిల్యూర్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయని నేను చెప్తున్నా. బట్ ఇవాళ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదని చెప్తున్నా. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఉదాహరణ చెప్తున్నా, నేను హైదరాబాద్ ఎన్నికలు 2021 పనిచేసిన. ఒక్క సర్పంచ్, ఒక్క వార్డు మెంబర్, ఒక్క ఎంపీటీసీ లేకుండా మొత్తం టీఆర్ఎస్ కొనుగోలు చేసింది. కానీ రాజేందర్ గారు 25,000 మెజార్టీ గెలిచింది. ఇవాళ సర్పంచ్లే కులమానం రేపటి గవర్నమెంట్ కానీ అనుకుంటే అది వాళ్ళ ఇక దివాలా కోరుతనం అయితే తప్ప ఇంకోటి ఉంటది. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత మీ బాధ్యత పెరిగింది. గ్రామాలకు నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీలకు ఒకటే మొత్తం ముదోలు తప్ప ఎక్కడ ఆధిక్యం లేరు. ఓవరాల్ గా అసెంబ్లీస్ వైజ్ గా చూస్తే అని రేవంత్ రెడ్డి చెప్పారు. నేను చెప్తున్న పార్టీల గురించి నేను మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతానంటే ఇది పార్టీల పరంగా జరగలేదు. రేపు మా గవర్నమెంట్ అయితే మాకు కూడా గట్టినే వస్తారు. నిన్నటి దాకా టీఆర్ఎస్ 2 ఏళ్ల కింద అట్నే ఉన్నారని చెప్తున్నా కదా, ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నా కదా. ఇవాళ కాంగ్రెస్ రేపు మాకొస్తే మాకుంటారు. ఏమున్నదంటే దాని గురించి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల గురించి పార్టీల జెండాలకు వాటికి జెండాలు కట్టి మళ్ళా గెలిచిన వాళ్లకు ముద్రలేసి ఇది మాది అని చెప్పుకుంటే మేమేం చేస్తాం? ఓకే, దాన్ని నేను ఏమంటాను, మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి. మీరు రాజ్యాంగం ఇచ్చిన 73లో రాజ్యాంగ సవరణ 29 రైట్స్ వాళ్ళకి ఇవ్వండి, ముందు ఇచ్చి గ్రామాలు డెవలప్ చేయండి. అప్పుడు ప్రజలు మళ్ళీ మీకే ఓటేస్తారు అక్కడ కదా. లేకపోతే అంతకన్నా ఎక్కువ ఈ గెలిచిన వాళ్ళు ఈ నిధులు లేక మళ్ళీ ఇట్లా అయితే చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే మాకు ఎక్కువ గెలిచినట్టే మళ్ళీ ఇది నెగటివ్ కూడా అవుతుంది అని చెప్తున్నా. పరిపాలనలో మీకు నెగటివ్ కూడా అవుతుంది. కాబట్టి ఇది కాదు, మీరు పాజిటివ్ గా పార్టీ పరంగా విమర్శించడం, సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినాక వాటిని లెక్క తీసుకొని పార్టీ పరంగా విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ లెక్కలో తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇవాళ మీ మీద బాధ్యత పెరిగింది. ఇంకా 2 సంవత్సరాల పెండింగ్ నిధులు కేంద్రం ఇస్తుంది. మీరు ఇస్తారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు కేంద్రం నుంచి వస్తాయి, ఇప్పుడు మీరు ఇస్తారా అని అడుగుతున్నా. అది చెప్పండి ఇవాళ జవాబు. ఒకసారి చరణ్ కౌశిక్ గారు దాని మీద మాట్లాడుకోవాలి. చరణ్ కౌశిక్ గారు చాలా